కార్తీక మాసంలో భాగంగా 25వ రోజు స్వామివారి యొక్క ఫలాభిషేక మహోత్సవం. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. రేపు 26వ రోజు స్వామివారి యొక్క హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కార్తీక మాసంలో ఈరోజైతే 25వ రోజు అండి. ఈరోజైతే స్వామివారి యొక్క కాలభైరవ అలంకరణలో అయితే ఫల పుష్పాలను అయితే ఇంకా స్వామివారికి అయితే సమర్పించారు. ఇక్కడ స్వామివారికి అయితే ఫలాభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి. ఇంకా స్వామివారి ఫలాభిషేకంలో భాగంగా స్వామివారి యొక్క ప్రత్యేక అలంకరణ అయితే చాలా బాగా జరిగింది. అందరైతే స్వామివారిని అయితే ఒకసారి అయితే దర్శించుకోండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వీడియో మాత్రం ఫుల్గా పెట్టేశానండి, ఇంకా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రెండ్స్. పూజ అయితే చాలా బాగా జరిగింది. కార్తీక మాసంలో భాగంగా 25వ రోజు స్వామివారి యొక్క ఫలాభిషేక మహోత్సవం. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి. రేపు 26వ రోజు స్వామివారి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం 7 గంటలకు ప్రారంభమవుతుంది. తదనంతరం స్వామివారి యొక్క ప్రసాద వితరణ. అదేవిధంగా సోమవారం, కార్తీక సోమవారం, 4వ సోమవారం, చివరి సోమవారం అందరు అభిషేకాలు చేసుకోండి. మాస శివరాత్రి సందర్భంగా మంగళవారం రోజు 18వ తారీఖు ఏకాదశి రుద్రాభిషేకం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రేపు కళ్యాణానికి అందరూ కూడా పట్టు వస్త్రాలు ధరించి, పట్టు చీరలు ధరించి రావాలి. ఓం నమ శివాయ.